నమస్కారం. ఏమమ్మా, విగ్రహాలు చేయిస్తామన్నారు, చేయించారా? ఒకటి మాత్రం తయారైంది. చాలా బాగుంది డాక్టర్. ఈ విగ్రహాన్ని చూస్తే ఆవిడేమైనా రియాక్ట్ అవుతారేమో. వెరీ గుడ్, పదండి. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు నువ్వు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వదినా. అమ్మా, అమ్మలేదు బొమ్మలేదు, ఇక్కడ ఎవ్వరూ లేరు. నా పాప నిద్రపోతుంది. నీ ఏడుతుంటే మళ్ళీ ఇది ఏడుపులు అనిపించుకుంటుంది. పోవతలకి చూడమ్మా, ఆంజనేయుడు మీ ఆరాధ్య దైవం. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు మీ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు. అదే ఈ ఆంజనేయుడు. ఇది మీ విగ్రహం చూడండి. డాక్టర్ గారు, నేను పడ్డ కష్టం అంతా ఫలితం లేకుండా పోయింది. విగ్రహాల గురించి కలవరించే మా అమ్మ ఈ విగ్రహాన్ని చూసి కూడా గుర్తుపట్టలేకపోయింది. నో, యు ఆర్ మిస్టేకెన్. దేర్ ఈస్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్. వాట్ డు యు థింక్ డాక్టర్? అవును డాక్టర్, నాకు పరిస్థితి కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. ఆవిడ గత స్మృతుల్లో కొంచెం సంచలనం వచ్చింది, కానీ అవి సరైన వరుసలో రాక ఆవిడ చిరాకు పడుతున్నారు. మిగతా విగ్రహాలు కూడా చేయించుకురండి. వాటిని చూస్తే మీ అమ్మగారు తప్పకుండా మామూలు మనుషులు. అలాగే డాక్టర్, తప్పకుండా తీసుకొస్తాను. డాక్టర్, మా అమ్మని మనిషిని చెయ్యండి. నో, ఆ విగ్రహాన్ని ఇక్కడే ఉంచండి. దీని ప్రభావం మీ అమ్మగారి మీద ఎలా ఉంటుందో అప్పుడప్పుడు పరిశీలించడానికి మాకు పనికొస్తుంది. అలాగే డాక్టర్. డాక్టర్, ఈ విగ్రహాన్ని ఆ సేఫ్లో ఉంచండి.